సరే సమయంలో దేవుని వాక్యములో నుండి దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ మనుషులలో ఉన్నప్పుడు ఆ మనుషులు ఎలా ప్రవర్తిస్తారు, ఎలా ఉంటారు అన్న అంశం మీద కొన్ని మాటలు మనము జ్ఞానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి. యెహోవా ఆత్మ జ్ఞానము వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద ఉండెను. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా నుండెను అని చూస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ మనుషులలో ఉంటున్నప్పుడు ఆ మనుషులు దేవుని ఆత్మ కలిగిన వారు అని ఎలా గమనించగలము అని అంటే ఇక్కడ రాయబడిన మాటను బట్టి మనం తెలుస్తుంది. ఎలాగూ అని అంటే చూడండి, యెహోవా ఆత్మ జ్ఞానము కలిగిస్తుందట. అంటే దేవుని ఆత్మ కలిగిన వారు వారి మాటలు, వారి చేష్టలు, వారి ప్రవర్తన, వారి నడక, వారి పనులు, వారు చేస్తున్న జ్ఞానయుక్తమైన పనులన్నీ కూడా ఎంతో ఆశ్చర్యంగా ఉంటాయట. అద్భుత రీతిగా అనేక పనులు మేలుకరమైన వాటిగా ఉంటాయి. ఎవరు అని అంటే యెహోవాత్మ కలిగిన వారు. వారికంటే చూడండి, జ్ఞానము కలిగిన వారుగా ఉంటారట. వారు ఏదైనా సరే జ్ఞానపూర్వకముగా నిర్ణయం తీసుకుంటారు. కనుక చాలామంది ఏం చేస్తారని అంటే దేవుని ఆత్మ లేని వారు జ్ఞానంగా ప్రవర్తించరు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాల్లో పని ప్రారంభించి కొంతకాలమైన తర్వాత పనిని వాళ్ళు మానేసి నష్టాన్ని తెచ్చుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుని ఆత్మ కలిగిన వారటండి జ్ఞానము కలిగి ఉంటారట. 2 వివేచన కలిగి ఉంటారట. వివేచన అంటే వివేకము వేరే, వివేచన వేరే. వివేకము అంటే ఏంటనంటే లోబడటం, తగ్గించుకుంటాం. ప్రియులారా, వివేచన అంటే లోబడటం. వివేకం అంటే ఏంటనంటే అపాయాన్ని గమనించటం. అపాయాన్ని ఎలాగొస్తుందో అనేది పరిశీలన చేసి అపాయములను తప్పించుకుండటమే వివేచన. ఈ వివేచన చాలామందికి ఉండదు. అపాయము చూడండి, కొంతమంది వారికి ఎన్నిసార్లు నష్టపరుస్తుంటున్నా వారు అపాయము చేస్తున్నారని, నష్టపరుస్తున్నారన్న అవగాహనే వారికి రాదు. కొంతమందికి ఎందుకు నష్టపోతున్నారన్న విషయం తెలుసు కూడా, వివేచన లేకపోవటాన్ని బట్టి ఆ నష్టంలో నుండి బయటకు రారు. ఇలా ఉదాహరణ చేసుకుందాం. ఎంతో కష్టపడుతూ ఉంటారు చాలామంది. వారి కష్టార్జితం అంతా కూడా వ్యర్థమైపోతా తాగుడికి, సిగరెట్కి, లోక వ్యసనాలకు ఖర్చు చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు, సంపాదిస్తారు కనుక ఆయా వ్యసనాలకు ఖర్చు చేసేస్తూ ఉంటారు. తాగుడే కాదు, సిగరెట్టే కాదు, కొంతమంది బట్టలకు ఖర్చు పెడతారు, కొంతమందికి వ్యర్థమైన తిండి కొరకు ఖర్చు పెడతా ఉంటారు, మరి కొంతమంది వేరే వేరే విషయాల కొరకు ఖర్చు పెడతా ఉంటారు. తినొద్దని అంటలేదు, కట్టుకోవద్దని అంటలేదు. వివేచనగా ఏదైనా సరే ఆ పనిని చక్కపరచుకోవాలి. వివేచన లేని వారు వారి ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు చేస్తారు. వివేచన లేని వారు నష్టపోతున్నా కానీ వారు గ్రహించరు. బైబిల్ గ్రంథంలో ప్రియులారా, సంసోను అని ఒక ఆయన ఉన్నారు. సంసోను చాలా బలవంతుడు, సింహాన్ని చీల్చివేసినవాడు, కనుక ఒకేసారి 1000 మందిని చంపినవాడు. గాడిద దవడ, ఎండిపోయిన దవడతో 1000 మందిని చంపిన వ్యక్తి. కానీ దెలీలా అనే అమ్మాయి తనను నష్టపరుస్తుందన్న విషయం మొట్టమొదటిగా తాళ్ళుతో కట్టించింది, తర్వాత జువ్వలతో అంటే తాళ్ళుతో కట్టించింది, గొలుసులతో కట్టించింది,
కట్టించబడినప్పుడు మొదటిసారి నన్ను కట్టిస్తూ ఉంది, నన్ను చంపించడానికి ప్రయత్నం చేస్తుందన్న వివేచన ఉండాలా? ఆ వివేచన లేకపోవటాన్ని బట్టి తాను ఫిలిష్తీయుల చేతిలో తాను కళ్ళు పొడవబడవలసి వచ్చింది, చనిపోవలసి వచ్చింది. ఈరోజు ప్రియులారా, వివేచన లేకపోతే వారు చేస్తున్న పనులు బట్టి వారు నష్టపోయి దాంట్లో పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి యెహోవా ఆత్మ వారు కలిగి ఉండటాన్ని బట్టి, యెహోవా ఆత్మ వారి హృదయాల్లో ఉండటాన్ని బట్టి వారికి వివేచన కలుగుతుందట, జ్ఞానం కలుగుతుంది. 1, 2. మూడోది ఏంటనంటే ప్రియులరా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఏంటనంటే ఆలోచన కలుగజేస్తుందట. మనుషులు ఆలోచన లేకుండా ఏ పని చేసినా ఆ ఆలోచన లేని పని ఎప్పుడు కూడా అభివృద్ధి అవ్వరు. చూడండి, ఒక పని ప్రారంభించారనంటే దానికి ఆలోచించాలి, దీనివల్ల మనకి ఎంత మేలు ఎంత నష్టం అని ఆలోచన కలిగి ఉంటారట. ఆత్మ లేని వాడికి ఆలోచన ఉండదు. వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు చెప్పిందే భుజాన్ని వేసుకొని అదే రైట్ అనుకుంటాడు. వీళ్ళేదో చెప్తారు, చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పిందే రైట్ అనుకుని దాన్ని అనుసరిస్తూ ఉంటారు. కానీ యెహోవా ఆత్మ కలిగిన వారు ఎలా ఉంటారని అంటే వారికి ఆలోచన కలుగుతుందట. ప్రియులారా, ఇది యెషయా రాసిన గ్రంథము 6వ అధ్యాయంలో 9వ వచనంలో అంటారు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త మన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు గనక ఆయన నమ్మిన వారి బిడ్డల విషయాల్లో కూడా ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. అట్టిదిగానే ఆయన నమ్మిన బిడ్డలకు తాను ఆలోచన దయచేస్తాడు, తలంపులు ఇస్తాడు. ఏమి చేయాలి, ఎలా నడవాలి, ఎలా జీవించాలి అనేది దేవుడు ఆలోచనలు ఇస్తాడు. ఆలోచన లేకుండా ఏ పని చేసినా కొంతకాలానికి నష్టపోతారు. ఆ ఆలోచన ఎలాగొస్తుంది అని అంటే యెహోవా ఆత్మ ఆలోచన పుట్టిస్తుందట. ప్రియులారా, ఇంకొకటి చూడండి, ఆలోచన కలుగు చేస్తుందట, తర్వాత బలమును కలుగు చేస్తుందట. ఏ పనైనా పూనుకోవాలని అంటే ముందు బలం ఉండాలి. ఏ బలం అని అంటే చేయగలను అన్న బలము మనకు ఉండాలి. ఆ బలము యెహోవా ఆత్మ మనకు కలుగు చేస్తాడట. ప్రియులారా, తర్వాత మనం చదువుతున్నాం ఏంటనంటే తెలివితేటలకు ఆధారమగు ఆత్మ, యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. అంటే దేవుని ఆత్మ కలిగిన వారటండి దేవుని అందు ఏముంచుతారని అంటే భయభక్తులు ఉంచుతారు. చూడండి, దేవుడు అంటే అస్సలు భయం లేనివాడు, భక్తి లేనివాడు, వానికి దేవుని ఆత్మే ఉండదు. దేవుని ఆత్మ కలిగిన భయం కలిగి ఉంటారు. అనుజనుల విషయాల్లో నేను మీతో వారిని మెచ్చుకోదగిన మాట ఏంటనంటే, నిజ దేవుని దగ్గరికి మనం రావాలి అని అంటే, నిజ దేవుడిని నమ్ముకోవాలని అంటే, దేవుని యందు మనం భయం కలిగి జీవించాలని అంటే మొట్టమొదటి ఏదో ఒక దేవుని ఏదో భక్తి ఉండాలి. ఆ భక్తి ఆ వ్యక్తిని ఏం చేస్తుందని అంటే నిజ దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. కనుక భక్తి గలవాడు, ఏ భక్తి అయినా ఏ దేవుడిని అయినా భక్తి చేయనివ్వండి, కొంతకాలానికి నిజమైన భక్తి ఏదో నిజ దేవుడు ఎవరో తెలుసుకుంటాడు. కనుక అసలు భక్తి లేనివాడితో ప్రమాదం. అసలు భక్తి దేవుడు భక్తి లేదు, దేవుడు లేడు భక్తి లేదు, భయం లేదు అని వాడు ఉంటాడు చూసారు, ఆడితో చాలా డేంజర్. కనుక వారు యెహోవా ఆత్మ లేనివాడు. కాబట్టి ప్రియులారా, దేవుని ఆత్మ కలిగిన వాడు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు. దేవుని ఆత్మ కలిగిన వారు దేవునికి భయపడతారు అన్న వాక్యము మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రియులారా, అంత మాత్రమే కాదు, యెహోవా భయము ఆయన యందు యెహోవా యందు భయభక్తులు గలవాడంట ఇంపైన సువాసన గలవాడిగా దేవునికి ఉంటాడట. దేవునికి ఆ వ్యక్తి ఎలా ఉంటాడనంటే ఇంపైన సువాసన కలిగిన వాడుగా ఉంటాడు. చూడండి, ఎవరో ఒక 10 ఏళ్ళు మిమ్మల్ని అడిగారు, ఆడు నోరు వాసన కొరత ఉంది, అండి ఒక 10 ఏళ్ళు ఇవ్వండి అని వచ్చాడు. 10 ఏళ్ళు నీ దగ్గర ఉన్నా కానీ వాడు వాటము చూసి వాడు వాసన చూసి అసహ్యం పడుతుంది. అట్టిది కానీ కనుక మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి దేవునికి ఇంపైన సువాసనగా మనం ఉంటాం, ఇంపైన వారిగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, అటువంటి భయభక్తులు కలిగిన వారిగా ఉండాలి అని అంటే, ఇంపైన వారిగా ఉండాలని అంటే ఆయన యందు ఆయన ఆత్మను పొందుకునే వారిగా మనం ఉండాలి. ఎప్పుడు పొందుకుంటాం దేవుని ఆత్మ?
ఎప్పుడు వస్తుంది మనలోనికి దేవుని ఆత్మను మనం ఎప్పుడు పొందుకుంటాం అని అంటే ప్రియులారా, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమనంటే వారు శిష్యులు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత వారు మేడ గదిలో కూర్చుని ఉన్నారట. యేసు ప్రభువారు చనిపోయి అప్పటికి 40 రోజులైంది. 40వ రోజున వారు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా, అప్పటికే 40 రోజుల నుంచి చేస్తూ ఉంటుండగా అకస్మాత్తుగా యెహోవా ఆత్మ వారి మీదకి దిగి వచ్చిందంట. ఎప్పుడు దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చిందో, దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చిన రాగానే ప్రియులరా, వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 1వ వచనం చదివితే మీకు అర్థమవుతుందండి. పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండి ఉండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభజించబడి నట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా వారందరూ పరిశుద్ధాత్మతో నిండుకుని వారై ఆత్మచేత వారు వాక్కు శక్తిని అనుగ్రహించే కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. అది చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, వారు ఎవరు అనంటే యేసు ప్రభువారి శిష్యులు. 120 మంది ఆయన శిష్యులు, తర్వాత విశ్వాసులు, మరియా మగ్దలేనే మరి, ఇలాంటి వారందరూ కూడా ఆ మేడ గదిలో కూర్చున్నప్పుడు వారి మీదకు పరిశుద్ధాత్మ బలముగా దిగి వచ్చినప్పుడు వారు దేవుని ఆత్మ శక్తిని పొందుకొని వారు వాక్కు శక్తి గల వారిగా అయ్యారు. వీరు ఎవరు తెలుసండి? చేపలు పట్టుకునేవారు. వీరు అనంటే వీరు చదువు లేనివారు, జ్ఞానము లేనివారు. కానీ వారి గురించి ఏమని రాయబడిందనంటే వారు భూమిని తలకిందులు చేయగలవారయ్యారట. వారు భూమిని తలకిందులు చేయగలవారంతగా, అంటే వారు మాటలు, వారి ప్రవర్తన ప్రజలకు ఆశ్చర్యమైపోయిందంట. ఎందుకు అని అంటే ప్రియులరా, వారు పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందారు. పరిశుద్ధాత్మని అనుభవం వారు అనుభవించారు. అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి రావటాన్ని బట్టి వారు ఏం చేశారనంటే వారు శక్తిమంతులయ్యారు. వారు శక్తిహీనులే, చదువు లేని వారే, జ్ఞానము లేని వారే, చేపలు పట్టుకునే వారే. కానీ వారు రాజులు ఎదుట నిలబడి మాట్లాడగలవారుగా అయ్యారు. అలా అవ్వటానికి కారణం ఏంటంటే ప్రియులారా, వారు పరిశుద్ధాత్మ శక్తిని పొందారు. ఈరోజు మనము కూడా ఆ శక్తిని అనుభవించినప్పుడు, ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకున్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడండి అద్భుత కార్యాలు, శక్తి గలవారిగా దేవుడు మనలను చేస్తాడు. ఎప్పుడు పొందుకుంటాం అన్నట్టు చూడండి, అపోస్తల కార్యాల్లోనే మనం చూస్తాం. పేతురు ప్రసంగంలో చెబుతా ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే, హేబెలు గ్రంథంలో ఏ దేవుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుతారని వాగ్దానము చేశారో ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచిన వారు కనుక ఆ శక్తిని పొందుతారు అని చెప్తా ఉన్నాడు. చూడండి ప్రియులారా, 2వ అధ్యాయంలో 17వ వచనం, అంత్యకాలమందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు, మీ యవనస్తులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులకు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసురాండ్ల మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్యములను, భూమి కిందనున్న సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగు చేసెను. ప్రభు ప్రత్యక్షముగా మహాదినం రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగా మారుదురు. అప్పుడు ప్రభునామం బట్టి ప్రార్థన చేయవారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు సెలవిచ్చుతున్నాడు. ప్రియులరి మాటలు మనం గమనిస్తే చూడండి, అక్కడ చక్కని మాటలు చదువుతున్నాం. అంచె దినమందు మనుషులందరి మీద, ఒక్కరి మీద కాదు. పాత నిబంధనలు ఏమైందనంటే 6 లక్షల మంది కాలబలం ఉన్నారనుకోండి, ఒక్కరి మీద పరిశుద్ధాత్మ వచ్చేది. వారు పరిశుద్ధాత్మను నడిపిస్తూ ఉంటే వారి వెనకాల ప్రజలందరూ నడిచేవారు. ఉదాహరణకి మోషే పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నడిపిస్తూ ఉంటుండగా ఆయన నడుస్తుండడు, ప్రజలందరూ ఆయన వెంబడించేవారు. గిడియోను దినాలలో కూడా
పరిశుద్ధాత్మ కలిగిన వాడిగా, దేవుని ఆత్మ కలిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నడుస్తుంటే ప్రజలందరూ అడుగు జాడల్లో నడిచేవారు, ఒక్కరే పొందుకునేవారు. ఆ తర్వాత మనం చూస్తే ప్రియులారు, దానియేలు కనుక ఆ దినాలలో దావీదు, ఆ దినాలలో సౌలు, ఆ దినాలలో ఇలాగూ దేవుని ఆత్మను ఒక్కరే పొందుకునేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే ఒక మోషే లాంటి వారుగా ఇప్పుడు మనం ఉంటాం, ఒక దానియేలులాగా, ఒక యేసోబులాగా, ఒక ప్రియులరా గిద్యోను వలె మనం ఈ లోకంలో దేవుని ఆత్మను కలిగిన వారుగా మనం జీవిస్తాం. ఎప్పుడు పొందుకుంటాం అని అంటే అప్పుడు చెప్తా ఉన్నాడు పేతురు. ఎప్పుడు పొందుకుంటారు అన్నాడు చూడండి, 42వ అధ్యాయము, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 40 వచనం. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు తరం వారికి వేరై రక్షణ పొందడని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయొచ్చు ఎడతెగక ఉండిరి అని మనం చదువుతా ఉన్నాం. ప్రియులారా, పేతురు ఎప్పుడైతే బోధించిన తర్వాత ఏమని చెప్తున్నాడనంటే, ఈ మూర్ఖులైన వారికి మీరు వేరే ఉండి మారు మనసు పొందితే అప్పుడు మీరు రక్షణ పొందుతారు అని అంటూ ఉన్నారు. చూడండి 38వ వచనం. పేతురు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుతారు. చూసారా, యెషయా రాసిన గ్రంథంలో జ్ఞానము, బలము, శక్తి అటుది కానీ ప్రియులరా మనం ఆలోచన మనకు దేవుడు ఇవ్వాలని అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలంటే మనం చేయవలసిన పని ఏంటంటే మొట్టమొదటిగా మారు మనసు పొందాలి. దేవుని ఆత్మ పెంతెకొస్తు పండుగ దినాన్ని వారు ఎలాగైతే పొందుకున్నారో మనం పొందుకోవాలని అంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటనంటే మనకు మారు మనసు రావాలి. అంటే మనస్సును మార్చుకోవాలి. అయ్యో ఇంతకాలము లోకమే శాశ్వతం అనుకొని నేను మోసముగా జీవించాను, నా మాటలు మోసం, నా ప్రవర్తన మోసం, నా జీవితమే మోసం అయిపోయింది అని చెప్పి ఈరోజు మనసు మార్చుకొని ఈ లోకం శాశ్వతం కాదు, దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని, పరలోకాన్ని తీసుకొస్తున్నాడని చెప్పి మారు మనసు పొంది నీ పాపాలని ఒప్పుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి నీ హృదయమందు దేవుడు రక్షకుడని అంగీకరించి యేసు ప్రభు రక్షకుడని, రక్షించేవాడని నమ్మి మీ పాపాలు ఒప్పుకొని, మీ నోటితో మీ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొందితే అప్పుడు బాప్తిసం ఇవ్వబడుతుంది. బాప్తిసం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ వారి మీదకు బలముగా దిగొస్తుంది. ప్రియులారా గమనించండి, ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మీతో చెప్తున్న మాట ఏంటనంటే, యేసు ప్రభువారు కూడా ఆయన బాప్తిసం తీసుకుని ఒట్టుకు వస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ ఆయన మీదకు దిగి వచ్చినట్టుగానే ఈరోజు కూడా పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వస్తాడు. అలా దిగి రావాలి అని అంటే, అలా పొందుకోవాలని అంటే మొట్టమొదటి చేయవలసిన పని ఏంటనంటే, ప్రియులారా మనం ఏమొత్తి విన్న విషయాల్లో మారు మనసు పొంది మన పాపములు ఒప్పుకొని కనుక మనము మారు మనసు పొంది మనసు మార్చుకొని మనం అంటండి బాప్తిసం తీసుకుంటే అప్పుడు దేవుడు మనకు ఏ వరమవుతే, ఏ వాగ్దానమైతే దేవుడు చేశాడో ఆ వాగ్దానం అనే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటాం. కాబట్టి ఇంతకాలము దేవుని మందిరానికి వస్తూ కూడా ఇంకా బాప్తిసం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంటే దేవుని ఆత్మ లేనివాడివే నువ్వు. దేవుని ఆత్మను పొందుకోవాలి అని అనుకుంటే ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దేవుని ఆత్మ ఎప్పుడైతే నువ్వు పొందుతావో ఇంకా నీకెవరు చెప్పక్కర్లేదు, ఇంకా నీకెవరు సలహా ఇవ్వక్కర్లేదు. దేవుడే నీలో ఉండి ఎలా నడవాలో నేర్పిస్తాడు, ఎలా మాట్లాడాలో నేర్పిస్తాడు, ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తాడు, ఎలా బోధించాలో నేర్పిస్తాడు. పరిశుద్ధాత్ముడే నీలో ఉండి దేవుని యందు భయభక్తులు పుట్టిస్తాడు. కాబట్టి ఏది భక్తో ఏది భక్తి కాదో నేర్పిస్తాడు. కాబట్టి ఈ వాక్యం వెంటనే దేవుని బిడ్డలారా, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి. ఆయన యందు నమ్మిక ఉంచితే మనకు దేవుడు పరిశుద్ధాత్మ అనే వరాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని ఆత్మ ఎప్పుడైతే పొందుకుంటామో అండి అప్పుడు దేవుడు మనలను ఆస్వాదించి తన పని కొరకు దేవుడు మనలను వాడుకుంటాడు. పేతురు యోహానులు కనుక
ఫిలిప్పి, అటుగా బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు దేవుని ఆత్మ పొందుకొని బలమైన సాధనాలుగా దేవుని కొరకు జీవించారు. ఈరోజు మనం కూడా అలా జీవించే వారంగా ఉండాలని తీర్మానం కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఏమైనా ప్రశ్నలు ఉంటే మాకు ఫోన్ చేయండి, మీకు తెలియపరుస్తాం. విన్న వాక్యాన్ని బట్టి మీరు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఈ పాప లోకములో దేవుని కొరకు నీతివంతులుగా జీవించాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. అట్టి కృప దేవుడు మనకి సహాయాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మీకు వందనాలు. విన్న వాక్యాన్ని నీరు కట్టి ఫలింపు చేయండి. మీ కృపలో బిడ్డలను వర్ధిల్లింప చేయి అయ్యా. మీ బిడ్డలను వర్ధిల్లింప చేయండి.